పరిశుద్ధుడైనటువంటి యేసయ్య ఉన్నతమైన నామమును బట్టి ప్రియ దేవుని బిడ్డలైనటువంటి మీ అందరికీ కూడా ప్రభువు పేరిట హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని యొక్క వాగ్దానమును చదువుకుందాం. ఈరోజు దేవుడు మనతో ఏ వాగ్దానం మాట్లాడిన ఉన్నాడో సామెతల గ్రంథము 15వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏమిటంటే, నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే గొప్ప ధననిధి కలిగినటువంటి ఇల్లు ఎవరిది, ఎలాంటి వారిది అని అంటే, ఈ లోకంలో చాలామంది గొప్ప ధననిధి కలిగిన ఇల్లు అంటే బాగా సంపాదించి కూడబెట్టి ఎక్కువ డబ్బు సంపాదించిన వారు, ఇల్లు కట్టిన వారు, మేడలు కట్టినటువంటి వాళ్ళు, భవనాలు నిర్మించుకున్నటువంటి వారు, బాగా బ్యాంకుల్లో డబ్బు సంపాదించుకున్న వాళ్ళు, కోట్లుగా పడగలెత్తినటువంటి వారు, లక్షలుగా సంపాదించిన వారిని మనం గొప్ప, అది ధన నిధి కలిగిన ఇల్లు అని మనం చెబుతాము కదా. కానీ దేవుడి రోజు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? ఒక గొప్ప ధన నిధి కలిగిన ఇల్లు ఏది అని అంటే నీతిమంతుని ఇల్లు అని చెప్పబడింది. అంటే నీతి కలిగి ఏ ఇల్లు అయితే ఉంటుందో, నీతి కలిగి ఏ గృహం అయితే ఉంటుందో, నీతి కలిగి ఏ కుటుంబం అయితే జీవిస్తుందో, ఆ కుటుంబాన్ని దేవుడు ఎవరితో పోల్చాడంటే గొప్ప ధననిధి కలిగిన ఇల్లుగా పోల్చాడు దేవుడు. అంటే ఈ లోక సంబంధంగా నిజంగా ఒక డబ్బు కలిగి ధనము కలిగి ఉన్న వారి ఇల్లు ధననిధి కలిగిన ఇల్లు అవునో కాదో వాస్తవంగా అది తెలియదు. కానీ అసలైన ధననిధి కలిగిన ఇల్లు ఏది అంటే నీతిమంతుని ఇల్లే ధననిధి కలిగిన ఇల్లు అంట. అంటే మన దగ్గర డబ్బు లేకపోతే మనం లేదు అనుకుంటాం, సంపద లేకపోతే లేదని బాధపడుతూ ఉంటాం. కానీ వీటికంటే గొప్ప ధననిధి ఒకటి ఉంది ఈ భూమి మీద. అదేంటంటే నీతి కలిగి జీవించడం, నీతిగా బ్రతకడం, నీతిగా జీవించడం. ఇలా నీతి కలిగి మనం బ్రతుకుతుంటే, ఈరోజు మనం జీవిస్తుంటే, ఒక నిజంగా మనం ఈ లోకపరమైనటువంటి ధనం మన దగ్గర లేకపోవచ్చేమో, కానీ ఆ సంపద మన దగ్గర ఉండకపోవచ్చేమో, కానీ నిజమైనటువంటి ధననిధి ఏంటో తెలుసా? నా జీవితంలో నీతి కలిగి మనము మన కుటుంబాలు జీవించడమే. ఈ నీతి ఏ కుటుంబం సంపాదించుకుంటుందో ఆ కుటుంబమే నిజమైన గొప్ప ధన నిధి కలిగిన ఇల్లుగా దేవుని వాక్యం పరిగణించింది. కానీ ఈరోజు ఒకవేళ నీ దగ్గర నువ్వు అనుకోవచ్చు, నీతి ఉంటే చాలు, నీతి కలిగి మనం బ్రతుకుతుంటే చాలు, నిజముగా నీ ఇల్లు, నీ గృహము, నీ కుటుంబం గొప్ప ధన నిధి కలిగిన ఇల్లుగా దేవుడు ఎంచుతున్నాడు అనే విషయాన్ని గమనించు. అందుకే నీవు ఒకవేళ అందరిలాగా నీకు ధనము లేదు, నీ డబ్బు లేదు, నీ సంపద లేదని, అందరిలాగా నీ దగ్గర పరిస్థితులు లేవని నువ్వు ఒకవేళ ఆలోచిస్తున్నా, కృంగిపోతున్నా, నీరసించిపోతున్నా, వాటి విషయంలో బాధపడుతున్నా, ఆలోచించి నువ్వు బాధపడే అవసరం లేదు. నిజంగా మనం ఇవి లేకపోయినా నీతి గనక మన కుటుంబంలో సంపాదించుకుని మనం జీవితాలు కలిగి ఉంటే గనక అదే నిజమైన గొప్ప ధన నిధి కలిగిన ఇంటితో సమానం. అంటే నీతి అనేది మనకు గొప్ప ధన నిధి అని అర్థం. నీతే మనకి ధనం, నీతే మనకి సర్వం, నీతే మనకి సంపద, నీతే మనకి భాగ్యం అనేది దేవుడి రోజు మనతో మాట్లాడు. ఇట్టి ధన నిధి కలిగినటువంటి గృహాలుగా మన కుటుంబాలు ఉండునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ సన్నిధిలో ప్రభువా, నీతి కలిగిన ధననిధి లాంటి కుటుంబాలుగా మమ్మల్ని నడిపించి సహాయం చేసి కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.